మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. కోరం లేకపోవడం ఇతర కారణాలతో నిన్న వాయిదా పడిన 5 స్థానాలకు నేడు ఎన్నిక జరగనుంది. ప్రధానంగా డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాల ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇవాళ తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నందిగామ, పాలకొండలో చైర్పర్సన్, తుని, పిడుగురాళ్లలో వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అందులో 7 స్థానాల్ని అధికార కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. అలాగే నెల్లూరు, ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూటమి ప్రభుత్వమే సొంతం చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రాష్ట్ర వ్యాప్తంగా 3 మున్సిపాలిటీల చైర్మన్లు, 3 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు నిన్న ఎన్నికలు జరిగినాయి. వీటిలో 5 చోట్ల జరిగినప్పటికీ కూడా మిగతా 5 చోట్ల వివిధ కారణాలతో అటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, నందిగామ, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ ఎన్నికైతే వాయిదా పడటం జరిగింది. ఇక నిన్న ఎన్నిక వాయిదా పడిన ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకి ఎన్నిక రానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గెలిచిన ప్రాంతాలకు సంబంధించి 5 ప్రాంతాల్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంది. నూతువీడులో వైస్ చైర్మన్ కి సంబంధించి టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి వైస్ చైర్మన్ పదవిని కూడా టీడీపీ ఖాతాలో చేరడం జరిగింది. ఏలూరు కార్పొరేషన్ కి 2 డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక నిన్న జరిగింది. అయితే 2 డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించి కూడా అది కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా అటు వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇక హిందూపురం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. బాలకృష్ణ ముందు రోజే అక్కడికి హిందూపురం చేరుకుంటూ అక్కడ అందరిని మమేకం అవడంతో పాటు ఏ రకంగా గెలవాల భాగంగా హిందూపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఎన్నిక వాయిదా పడిన ప్రాంతాల్లో ఈ రోజు గంటలకి ఎన్నిక ప్రారంభం కానున్నట్టు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కొంత వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అటు తిరుపతి పడతారో వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక నందిగామకు తీసుకుంటే కొంత హైడ్రామా నడుస్తుంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఎంపీగా చైర్మన్ విషయంలో వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూడా ఒక దూతని ఎమ్మెల్యే వద్దకు పంపడం జరిగింది. అయితే చర్చల నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు చైర్మన్ విషయంలో అనేది కూడా కొంత వేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తిరిగి నిన్న ఈ విషయం సంబంధించిన కార్పొరేషన్ కు సంబంధించిన వ్యక్తులు హాజరు కాకపోవడంతో దీనికి సంబంధించి ఎన్నిక వాయిదా పడడం జరిగింది. ఇక తునికి సంబంధించి కొంత హైడ్రామా అక్కడ జరగడంతో తుని మున్సిపాలిటీ ఎన్నిక సంబంధించి కూడా వాయిదా పడడం జరిగింది. మొత్తంగా వాయిదా పడిన వీటిలన్నిటికీ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకి తిరిగి ప్రారంభంగా ఉంది. అయితే వీటిలో దాదాపు టీడీపీ కైవసం చేసిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైసీపీ పూర్తి స్థాయిలో అక్కడ రాజకీయ ఉల్లంఘన జరుగుతుంది. ఈ రాజకీయ ఉల్లంఘన ద్వారా అటు వైసీపీ కార్పొరేటర్లని వాళ్ళు కొని ఈ రకంగా అనైతికంగా గెలుస్తున్న టీడీపీ నేతలతో కూడా వైసీపీ నుంచి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మిగిలిన 5 స్థానాలకు కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకి తిరిగి ఎన్నిక ప్రారంభం ఉంది. థ్యాంక్ యూ రాజు.